ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు 14వ శ్లోకం గురించి మరికొంత తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద వివరణతో కూడుకున్న శ్లోకము. అందువలన శ్రద్ధ, భక్తి, వినయములుంటేనే ఈ శ్లోకము అర్థమవుతుంది. ఇక్కడ ధర్మములకు గ్లాని ఏర్పడినప్పుడు నేను జన్మించి నా ధర్మములను తెలియచేస్తాను అని స్వయముగా భగవంతుడే గీతయందు మనకి తెలియచేశారు. దైవ ధర్మముల తరపున పరమాత్మయే స్వయముగా ఉద్భవించి తన ధర్మములను పూర్తిగా తెలుపుట వలన మాయకు ఇబ్బంది ఏర్పడి గురువుల మీదనే తన పట్టు తప్పిపోవు పరిస్థితి ఏర్పడును. కనుక అటువంటి పరిస్థితి రాకుండా మాయ కూడా స్వయముగా జన్మ ఎత్తి భగవంతుని కంటే గొప్పగా కనిపించి తానే భగవంతుడునని పేరుగాంచుచుండును. మాయ అవతార భగవంతుని ముందర అసలైన పరమాత్మ అవతారము కూడా తక్కువగా ఉండును. అందువలన నిజమైన భగవంతుని జ్ఞానులు సహితము గుర్తించలేరు. అందువలనే నిజమైన జ్ఞానులు కూడా భగవంతుని సహితము గుర్తించలేరు. కానీ మాయా భగవంతుని అజ్ఞానము సహితము గుర్తించగలరు. ఇక్కడ మాయా భగవంతుని అజ్ఞానులు సహితము గుర్తించగలరు. భూమి మీద ధర్మములు తెలియనప్పుడు అనేక జన్మ సంస్కార పరులకు ధర్మములు అవసరమైనప్పుడు వేల సంవత్సరములకు లేక లక్షల సంవత్సరములకు పరమాత్మ జన్మము ఎత్తవలసి వస్తున్నది. మాయ మాత్రము పరమాత్మ జన్మకు ముందు వెనక అవతారం ఎత్తటమే కాక మాయ మాత్రం ఇక్కడ పరమాత్మ జన్మకు ముందు వెనక అవతారం ఎత్తటమే కాకుండా పరమాత్మ భగవంతునిగా జన్మించినప్పుడు తాను కూడా 3-4 చోట్ల జన్మించి, అంటే మాయ గురువులు పరమాత్మ భగవంతునిగా జన్మించినప్పుడు తాను కూడా 3-4 చోట్ల జన్మించి అందరినీ తన వైపు ఆకర్షించుకొనుటకు ప్రయత్నించుచుండును. పరమాత్మ భగవంతునిగా ఏ దేశములో పుట్టునో మాయ కూడా అదే దేశములో పుట్టుచున్నది. పరమాత్మ ఏ ప్రదేశములో పుట్టునో ఆ ప్రదేశమునకు చుట్టుపక్కల మాయ 3 లేక 4 జన్మలు కలిగి ఉండును. పరమాత్మ నిజమైన జన్మ ఎక్కడ కలుగునో అక్కడ చుట్టుపక్కల 3-4 జన్మలు మాయా గురువులు జన్మలు కలిగి ఉండును. పరమాత్మ కేవలము జ్ఞాన ధర్మములనే బోధించగా మాయ కూడా ధర్మములు లేని ఆధ్యాత్మికమునే ఆకర్షణీయముగా చెప్పుచుండును. మాయ కూడా ధర్మములు లేని ఆధ్యాత్మికమునే ఆకర్షణీయముగా చెప్పుచుండును. మాయా గురువుల చేత చెప్పించుచుండును. తినడి ఆహారము రుచిగా ఉన్నను అందులో పోషక పదార్థములు విటమిన్లు లేనట్లు మాయ బోధించున్నది నిజ జ్ఞానమే అన్నట్లుండును. కానీ అందులో ధర్మయుక్త జ్ఞానము ఉండదు. మాయ ప్రపంచమునికే అధిపతి అయి ఉన్నది. కావున ప్రపంచములోని ఏ విషయమునైనా తాననుకున్నట్లు చేయగలదు. పరమాత్మ జన్మ కేవలము ధర్మములనే బోధించగా మాయ తనది నిజమైన జ్ఞానం అన్నట్లు బోధించటమే కాక ప్రపంచములోని ఏ అద్భుతమైన చేసి దానిని దైవ మహత్యం అనుకున్నట్లు చేసి భ్రమించగలదు. బంగారును రాయిగా, రాతిని బంగారముగా కూడా మాయా గురువులు చేసి చూపించగలరు. ఉన్న వస్తువుల్ని లేకుండా పోవునట్లు, లేని వస్తువులను ఉండునట్లు కూడా చేయగలదు మాయ. రోగములను సృష్టించగలదు మరియు లేకుండా చేయగలదు. అమెరికాలో ఉండి రష్యాలో ఉండి అమెరికాలో కూడా కనిపించగలదు. చెప్పేది ధర్మములు కాకున్నా అంతా ధర్మ ప్రచారమే చేయునట్లు
తెలియగలదు. అన్నిటికీ అధిపతి అయిన దాని వలన ఎన్ని కోట్ల డబ్బునైనా సృష్టించగలదు మాయ. ఎంతటి వారి చేతనైనా పాదాభివందనము చేయించగలదు మాయ. తానే నిజ దైవముగా, ప్రత్యక్ష దైవముగా అందరి చేత అనిపించగలదు మాయ. పరమాత్మ భూమి మీద జన్మించి తన ధర్మముల ప్రకారము తాను నడుచుకొనుచు తన ధర్మములనే బోధించుచుండును. పరమాత్మ మాత్రము భూమి మీద జన్మించి తన ధర్మముల ప్రకారము తాను నడుచుకొనుచు తన ధర్మములనే బోధించుచుండును. పరమాత్మ తన బోధలో మహత్యములు లేని దాని వలన పరమాత్మ స్వయముగా జన్మ తీసుకొని భూమి మీద జన్మించినప్పుడు తన ధర్మములనే తెలియచేస్తూ తన బోధలో మహత్యములు ఉండవు. స్వయముగా పరమాత్మే భగవంతుడిగా భూమి మీద జన్మించినప్పుడు తను ధర్మములనే తెలియచేస్తాడు. ఆ ధర్మముల్లో మహత్యములు ఉండవు. అందువలన లక్షల సంఖ్యలోని మానవులలో ఆయన బోధను ఒకరైనా గుర్తించగలరను నమ్మకము లేదు. పరమాత్మ యొక్క ధర్మములు తెలియచేసేటప్పుడు ఆ ధర్మముల్లో మాయలు మహత్యములు ఉండవు. అందుకని ఇక్కడ ఒక్కరైనా గుర్తించగలరు అనే నమ్మకం లేదు. ఎవరికైనా కొంత నమ్మకం ఏర్పడినప్పటికీ, ఎవరికో ఒకరికి నమ్మకం ఏర్పడినప్పటికీ వాని తలలోని మాయ కూడా ఏదో ఒక విధముగా దానిని వమ్ము చేయును. మాయనే సృష్టించిన పరమాత్మ మాయ ముందర తక్కువగా కనిపించటమేమిటని కొందరికి సందేహము రావచ్చును, కొందరు అడగవచ్చును. దానికి జవాబు ఇక్కడ భగవంతుడే స్వయంగా గీతలో చెప్పారు మనకి. పరమాత్మ మాయ కంటే ఎప్పటికీ గొప్పవాడే. పరమాత్మ మాయ కంటే ఎప్పటికీ గొప్పవాడే. కానీ పరమాత్మ భూమి మీద జన్మించి భగవంతుడైనప్పుడు మాత్రము మాయ కంటే బలహీనుడే. అందువలన పరమాత్మయే స్వయముగా ఇక్కడ ఒక పెద్ద మనిషిగా పుట్టిన దినమున బలహీనుని చేసి మాయ తన ప్రజల చేతనే కొట్టించింది. మాయ ఆ పెద్ద మనిషిని తిట్టించింది. శ్రీకృష్ణుడిగా పుట్టిన సమయములో ఆయనకు కూడా శత్రువులను ఏర్పరిచి కంసుని చేత తిట్టించటమే కాక అనేక సమయములలో అనేక ఇబ్బందులు పాలు చేసినది మాయ పనే. ఇదంతా జారునిగా, చోరినిగా చూపించినది మాయ. భూమి మీద మాయ కంటే భగవంతుడు బలహీనుడుగా, ఇది నా రాజ్యము కాదు, నా రాజ్యము వేరుగానున్నది, నా రాజ్యమునకు రాజును నేనే అని అన్నాడు భగవంతుడు. అంతేకాక ఇది జన్మలు మరణములు గల స్థలము, దీనికి అధిపతి మాయ. జనన మరణములు లేని మరి ఒక స్థలము కలదు, అచటికి చేరుండని, అచట నేను తప్ప ఎవరూ లేరని కూడా చెప్పాడు భగవంతుడు. ఇంకా కొంత వివరము రేపు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.